ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాట, పార్లమెంటు ఎన్నికలను రెఫరెండంగానే భావిస్తాం అంటే ఈ 2.5-3 నెలల పరిపాలన బాగున్నదని, తప్పకుండా ప్రజలు తమ వైపు ఉంటారని వారి భావన కావచ్చు. అంటే రేవంత్ రెడ్డిది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఒకవేళ బూమరాంగ్ అయితే అవడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా రెఫరెండంగా భావించడానికి గల కారణాలు ఏమిటి? ఈ 2-3 అంశాలు చూస్తే కనుక, నెంబర్ 1, రేవంత్ రెడ్డి తాము గెలవబోతున్నాము అని పొలిటికల్గా ఒక సానుకూల సంకేతం పంపడం వలన అది ఓటర్లలోనూ ప్రజలలోనూ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారే, చాలా డేర్గా ఉన్నారని ఒక అభిప్రాయాన్ని కలిగించడం. 2, అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం. 1 కోటికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. వారందరిపైన ఒక సానుకూలమైన అభిప్రాయమే కాంగ్రెస్ పార్టీ పట్ల వచ్చిందనే భావన ఉన్నది కాంగ్రెస్ పార్టీ లోపల. 2, ఉచిత విద్యుత్తు, 500కు రాయితీ సిలిండరు, 11వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇల్లు, ఇవి ప్రారంభం కాబోతున్నాయి. ఆరోగ్య బీమాకు సంబంధించిన అంశం ఎట్లాగో ఉండనే ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు పడుతూ ఉన్నాయి. ఇట్లా లెక్కేసుకున్నప్పుడు అంశాల వారీగా తీసుకున్న నిరుద్యోగులకు వరుసగా వాళ్ళు ఉద్యోగ ప్రకటనలు మేళాలు పెట్టి ఇస్తున్నారు. 5,000, 10,000 ఎంతో. అది గత ప్రభుత్వం నోటిఫికేషన్లా, గత ప్రభుత్వంలో నిర్వహించిన ఎగ్జామా ఏదో కానీ. ఇప్పుడైతే ఈ 2 నెలలుగా వారు మొన్న అన్నారు 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామని అన్నారు. ఇట్లా లెక్కేసుకున్నప్పుడు మెజారిటీ సెక్షన్ను ప్రభావితం చేశామని, మెజారిటీ ఓటర్లను ప్రభుత్వంతో వారు కనెక్ట్ అయి ఉన్నారనే భావన వారిలో ఉన్నది. దీంతో పాటుగా గత ప్రభుత్వానికి ఇప్పటికీ మౌలికమైన తేడా ఉన్నదని, అది ధర నిరూపణలోను లేదా మీడియాలో వస్తున్న కథనాలు, భూమికి సంబంధించిన విషయాలు, మేడిగడ్డకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక అంశాలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి, అవి గత ప్రభుత్వం పైన వ్యతిరేక అంశాలుగానే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం తమకు అనుకూలిస్తాయనే భావన కూడా వారిలో ఉన్నది. తాము అమలు చేస్తున్న పథకాలు, తాము వివరిస్తున్న తీరు తప్పకుండా గెలిపిస్తుందనే భావన వారి మాటల్లో వ్యక్తమవుతున్నది. ఇది ఇంతవరకు వారికి ఇది కాన్ఫిడెన్స్గా భావించవచ్చు. ఇక ఒకవేళ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఏమిటి అనుకున్నప్పుడు, లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు పర్సెప్షన్లో తేడా ఉంటుంది. లోక్సభ ఎన్నికలు అక్కడ రాహుల్ గాంధీ వర్సెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ఇద్దరు యాంగిల్లో చూసుకొని వేస్తారు. రెండోది, నరేంద్ర మోదీ 10 ఏళ్ల కాలంలో ఒక భావజాలాన్ని, ఒక పర్సెప్షన్ ఆయన క్రియేట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా. ఈ క్రియేషన్లో అవినీతి రహితమైన పరిపాలన ఉన్నదని, నరేంద్ర మోదీకి కుటుంబం లేదని, నరేంద్ర మోదీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఆ బ్రాండ్ అనేది మరింత విస్తృతంగా ఈ ఎన్నికల్లో ఉపయోగించే ప్రణాళికను భారతీయ జనతా పార్టీ సిద్ధం చేసుకున్నది. అందుకే సౌత్ ఇండియాలో 130 పైగా లోక్సభ స్థానాలుంటే అందులో 50-60 స్థానాలు గెలుచుకోవాలనే భావన వారిలో ఉన్నది. సరికొత్త ఎజెండాను కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఎన్నికలకు ముందుగానే, అంటే లోక్సభ ఎన్నికలకు 2 నెలలు ఉండగానే, ఈ ప్రభుత్వం ఇంకా మనుగడలో ఉండగానే వికసిత్ భారత్ రాబోయే రోజుల్లో ఏం చేయాలనో మొన్నటి క్యాబినెట్ డిసైడ్ చేసింది. అంటే ప్రజలకు ఒక అడ్వాన్స్గా సంకేతాన్ని పంపింది. ఎట్లా రేవంత్ రెడ్డి ఎట్లయితే ఎన్నికల రెఫరెండం అనే బోల్డ్ స్టేట్మెంట్ ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో, నరేంద్ర మోదీ కూడా రాబోయే రోజులలో ఇట్లా ఏం చేయబోతున్నాం ఇండియాలో కూడా వారు మాట్లాడుతున్నారు. అంటే ఇది ఒక రకమైన పర్సెప్షన్ క్రియేట్ చేయడం. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ బ్రాండ్ ఇమేజ్ చూసుకున్నప్పుడు ఏ మాట కా మాట ఇవాల్టి వరకు కనబడుతున్నది. మోదీ బ్రాండ్ కొంచెం ఎక్కువ కనబడుతున్నది. రాహుల్ గాంధీ బ్రాండ్ కూడా ఇమేజ్ క్రియేట్ అయింది. మనకు 2014, 2019 లోక్సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. ఆయన వాస్తవానికి ఒక అధికార రాజకీయ నాయకుని లక్షణాల కంటే, అధికారం కోసం తాతాలాడడానికి కంటే కూడా అత్యున్నతమైన మానవత్వం ఉన్నదని చూపించుకోవడానికి హ్యుమానిటీకి బ్రాండ్ అంబాసిడర్గా రాహుల్ గాంధీ ఎలివేట్ అవుతున్నారు. రాజకీయంగా ఎట్లా ఉండాలి, ఒక రాజకీయ నాయకునిగా మోదీ ఎలివేట్ అయిన తీరు కనబడింది. కాబట్టి లోక్సభ పర్సెప్షన్ వేరు, అసెంబ్లీ పర్సెప్షన్ వేరు. ఆ పర్సెప్షన్లో కనుక మోదీ బ్రాండ్ ఎక్కువ పనిచేస్తే కనుక బహుశా ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు. కానీ లోక్సభ ఎన్నికలను లేదా అసెంబ్లీ ఎన్నికలను కేవలం కొన్ని విషయాలే కాదు, చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము,
ఆ ప్రభుత్వ పనితీరు, కార్యకర్తల పనితీరు, విపక్షాల బలము, వారి బలహీనతలు ఇత్యాది విషయాలు పనిచేస్తాయి. వాతావరణ ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. నాయకులు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడం కూడా ఆ తర్వాత ప్రజలకు మెసేజ్ని ఎంత బలంగా పంపించగలుగుతున్నారు, ప్రజలను ఎట్లా తమ వైపు తిప్పుకోగలుగుతున్నారు, ఈ అన్ని విషయాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు ఎన్నికలు రెఫరెండంగా భావిస్తామని చెప్పడం వెనుక ఈ 2.5-3 నెలల పరిపాలనా కాలము, తాము వివరిస్తున్న తీరు, ఇవి తప్పకుండా ఓట్లు రాల్చుతుందనే బలమైన నమ్మకంతోనే అట్లా మాట్లాడినట్లు అర్థమవుతున్నది.